Hello everyone, welcome back to my channel. If you're already my subscriber, don't forget to check all my short videos and long videos of my channel. And మీరు కనుక కొత్త సబ్స్క్రైబర్ అయితే వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కాంతి రంజని అండ్ నా ఛానల్లో నేను పెయింటింగ్స్, క్రాఫ్టింగ్, వ్లాగింగ్ అన్నీ చేసేస్తూ ఉంటాను అనమాట. సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అలానే ఉంటుంది. ఫైనల్లీ ఇంకొక శారీ పెయింటింగ్ తోటి వచ్చేసాను. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ పర్పుల్. కొన్ని ఇయర్స్గా ఈ కలర్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఈరోజు నాకు యాక్చువల్లీ పర్పుల్ కలర్లో ఒక డ్రెస్ కానీ ఒక శారీ కానీ ఏమీ లేదు ఇప్పటి వరకు. ఫైనల్లీ ఐ హ్యావ్ గాట్ సంథింగ్ స్పెషల్లీ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ శారీ యాక్చువల్లీ ఇంతకు ముందు వీడియోలో చెప్పా కదా, నేను కొన్ని శారీస్ తీసుకున్నాను. ఆ శారీస్ తోటే ఈ శారీ కూడా కొనుక్కున్నాను అనమాట. స్కై బ్లూ, పర్పుల్, లైట్ కలర్, పీచ్ కలర్ ఒకటి అండ్ సమ్ మోర్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. దాంట్లోదే ఈ శారీ. నేను ఎప్పుడు పర్పుల్ శారీ తీసుకోవాలని ఒక మంచి పర్పుల్ కలర్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఆ పర్పుల్ కలర్ శారీ కొంచెం స్పెషల్గా అట్రాక్టివ్గా ఉండాలి. అన్ని రకాల చీరల్లాగా ఉండకూడదు అని అనుకుంటూ ఈ ఐడియాకి వచ్చాను. సో ఈ పర్పుల్ కలర్ శారీని ఎలా డిజైన్ చేశానంటే సమ్ డార్క్ పర్పుల్, లైట్ పర్పుల్ అలాగా. అండ్ ఫస్ట్ నేను నా శారీని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో డిసైడ్ చేసుకున్నా. ప్రతిసారి శారీస్ పెయింటింగ్ చేసే ముందు మా మమ్మీ డైరెక్షన్తో చేస్తూ ఉంటాను. ఈసారి మా మమ్మీ ఏం చెప్పారంటే, ఇన్ని శారీస్ పెయింటింగ్ చేయించాను, ఇంత పెయింటింగ్ నేర్పించాం కదా, సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ సారీ నువ్వు నీ అంతగా స్టార్ట్ చేయి అని చెప్పారు. అందుకని చెప్పి నా అంతగా నేనే స్టార్ట్ చేసేసాను. అండ్ నేనేమనుకున్నా అంటే యాక్చువల్లీ రోజెస్ వేయాలి అని నా కాన్సెప్ట్. రోజెసే వెయ్యాలి, ఎందుకంటే ఎవ్రీవన్ లవ్ క్రియేటింగ్ రోజెస్. అండ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ కూడా అడిగారు. మన సబ్స్క్రైబర్లో ఒకరు కమెంట్ చేశారు, ఇంతకుముందు శారీ పెయింటింగ్ చేసినప్పుడు దాని మీద కమెంట్ చేశారు ఆ వీడియో మీద, రోజెస్ పెయింట్ చేసి చూపించండి అని చెప్పి. యాక్చువల్లీ రోజెస్ పెయింట్ చేయడం చాలా అంటే చాలా కష్టం. మా మమ్మీ నాకు నేర్పించేటప్పుడు చూస్తూ ఉంటుండేదాన్ని, చాలా కష్టంగా ఉండేది. అండ్ దాంట్లోనే చాలా సింపుల్వి కూడా ఉంటాయి. సో ఆ సింపుల్ది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ప్రో, నేను మా మమ్మీలాగా మాస్టర్ పీస్ని అయితే కాదు కదా పెయింటింగ్ వేయడంలో. అందుకని చెప్పి ఒక సింపుల్ రోజ్ నేర్చుకున్నాను, దాన్నే వేస్తున్నాను అనమాట ఇందులో కూడా. బట్ నేను తీసుకునే కలర్ కాంబినేషన్ కలర్ఫుల్గా వద్దు, మోనోక్రోమాటిక్లో ఉండాలి, బట్ చాలా అట్రాక్టివ్గా ఉండాలి అని అనుకున్నా. ఎక్కువ కలర్స్ యూస్ చేయకుండా డిజైన్ చేయాలి, శారీ చాలా అందంగా కనిపించాలి అనుకున్నా. సో ఇది స్టార్ట్ చేసే ముందు చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ అయ్యాయి. ఒకసారి పింట్రెస్ట్లో ట్రెండింగ్ కవర్ టెక్నిక్ ఉంది కదా, అది చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. బట్ అదేమైందంటే ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే నేను పెయింట్ వేసి స్టాంప్ చేసినప్పుడు కవర్ మీద అది ఫ్లాప్ అయిపోయింది. అస్సలు అంటే అసలు బాగా రాలేదు. అందుకని చెప్పి తీసేసాను. ఆ తర్వాత బడ్స్తో సమ్ అదర్ టెక్నిక్ ట్రై చేస్తే అది కూడా రాలేదు. సో ఫైనల్గా నేను రోజెస్ని పెయింట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నేను నేర్చుకున్న రోజెస్ని పెయింట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ బొకే నేను చూపించలేదు, ఎందుకంటే నేనే ట్రయల్ చేయాలి ఎలా వస్తుందో లేదో అని చెప్పి. అందుకని ఫస్ట్ బొకే నేను చూపించలే. అండ్ దెన్ నెక్స్ట్ డే, అంటే ఇది సెకండ్ డే మార్నింగ్ అనమాట. సెకండ్ డే మార్నింగ్ ఇక్కడ ఇలా వేస్తున్నా. ఇది నేను జూమ్ చేసి చూపిస్తా. ఇదేంటంటే ఫస్ట్ నేను డార్క్ పర్పుల్ కలర్, సాప్ గ్రీన్, వైట్ ఈ 3 కలర్స్ యూస్ చేశాను. సో ఫస్ట్ డార్క్ పర్పుల్ కలర్ తీసుకుని దాన్ని సర్కిల్ చేయాలి. మనకి ఆ ఫ్రేమ్లో ఎన్ని ఫ్లవర్స్ కావాలో ఫస్ట్ అన్ని ముందర ఫ్లవర్స్ గీసేసుకోవాలి. అందుకని చెప్పి నేను ఇక్కడ ఏ ప్రింటింగ్ కానీ పెన్సిల్ యూజింగ్ కానీ ఏమి ప్రీ డ్రాయింగ్స్ ఏం యూజ్ చేయలేదు, డైరెక్ట్గా బ్రష్తో సర్కిల్ చేశాను. అండ్ దెన్ వైట్ కలర్ తీసుకుని మధ్యలో మళ్ళీ రౌండ్గా సర్కిల్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఫస్ట్ బ్రష్ని పర్పుల్ సర్కిల్ వేసినప్పుడు ఫ్లాట్ బ్రష్ తీసుకున్నా. అండ్ ఆ ఫ్లవర్కి రౌండ్స్ వేయాలి కదా, వైట్ కలర్ పెటల్స్ క్రియేట్ చేయాలి, దానికి 0 సైజ్ బ్రష్ తీసుకున్నాను. దాంతో ఫస్ట్ సర్కిల్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు సెంటర్లో వైట్ కలర్ తోటి సర్కిల్ చేసి ఆపోజిట్ డైరెక్షన్స్లో వైట్ కలర్తోనే స్ట్రోక్స్ ఇచ్చాను, చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చాను, అంతే. అది ఒక మంచి పెటల్ లాగా ఫామ్ అయిపోతాయి. అండ్ చాలా అంటే చాలా ఈజీ
చాలా తొందరగా నేర్చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు కనుక పెయింటింగ్స్ నేర్చుకోవాలి అంటే 9490719448కి కాంటాక్ట్ చేయండి. ఇది మా మమ్మీ నెంబర్. నాకు కూడా పెయింటింగ్స్ నేర్పించేది మా మమ్మీనే కాబట్టి మీరు కూడా అక్కడే నేర్చుకుంటారు. సో మీరు పెయింటింగ్స్ నేర్చుకోవాలి అంటే 9490719448 అనే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఒక ఫ్రేమ్లో నేను ఒకటే సైజ్ అన్ని ఫ్లవర్స్ని ఒకటే సైజులో తీసుకోలేదు. ఎందుకంటే అన్నీ ఒకే సైజులో ఉంటే అందం ఉండదు. మోరోవర్ ఒక చెట్టుకి చూస్తే కొన్ని పువ్వులు చిన్నగా వికసిస్తాయి, కొన్ని పువ్వులు అతి పెద్దగా వికసిస్తాయి, కొన్ని పువ్వులు మీడియం సైజులో వికసిస్తాయని నా బుర్రకు తట్టింది అని అనిపించింది. అదేం లేదు, ఐఎమ్ జస్ట్ జోకింగ్ అనమాట. ఏం లేదండి, ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క సైజులో తీసుకున్నాం అనుకో, దట్ లుక్స్ మోర్ బ్యూటిఫుల్. అన్ని పెద్ద పువ్వులు వేసేస్తే కొమ్మలకి అంత నీట్గా కనబడదు, బడ్స్ వేసినా కూడా అట్రాక్టివ్గా ఉండదు. అందుకని చెప్పి ఒక పువ్వు ఎక్స్ట్రా లార్జ్ సైజ్ వేసి, ఒక పువ్వు మీడియం సైజ్, ఒక పువ్వు స్మాల్ సైజ్ వేసాను. అండ్ దెన్ బడ్స్ వేస్తున్నాను. బడ్స్ వేయడం చాలా ఈజీ. పర్పుల్ కలర్ని ఫస్ట్ ఒక గోధుమ గింజ షేప్లో వేయాలి, కొంచెం పెద్దగా షార్ప్గా వేయాలి. వేసిన తర్వాత దానికి వైట్ స్ట్రోక్ ఇవ్వాలి జీరో బ్రష్ తోటి. ఇచ్చిన తర్వాత గ్రీన్ కలర్ని అవుట్లైన్ వేయాలి. ఎందుకంటే రోజ్ బడ్స్ కవర్ అయ్యి ఉంటాయి కదా, కొంచెం ఫ్లవర్ కలర్ కనిపిస్తూ చుట్టూరా గ్రీన్ కలర్ తోటి కవర్ అయ్యి ఉంటాయి. సో అందుకనమాట. అండ్ దెన్ స్టెమ్స్ వేయాలి. సాప్ గ్రీన్ కలర్ తోటి వేస్తున్నాను. స్టెమ్స్ మొత్తం అన్నీ కూడా స్ట్రైట్గానే వేయాలి. ఎందుకంటే రోజ్ ప్లాంట్కి స్టెమ్స్ ఎప్పుడు స్టిఫ్గా స్ట్రైట్గా ఉంటాయి. అవి ఒక పక్కకి వంగిన స్ట్రెయిట్‌గా వంగుతాయి. కర్ల్స్ చుట్టూ. ఎందుకంటే రోజ్ ఈజ్ నాట్ అ క్రీపర్, రోజ్ ఈజ్ నాట్ ఇది కదా! అదేంటి దాన్నేమంటారు, క్రీపర్ కాదు. నెక్స్ట్ ఇలా పైకి పాకదు కదా! అందుకని చెప్పి పైకి పాదులుంటాయి రోజ్ ప్లాంట్‌వి. అవి కూడా స్ట్రెయిట్‌గానే ఉంటాయన్నమాట. ఎలా చూసుకున్నా మనం ఎన్ని రకాల రోజ్ ప్లాంట్స్ చూసుకున్నా వాటి స్టెమ్స్ స్ట్రెయిట్‌గా స్టిఫ్‌గా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ స్ట్రెయిట్‌గానే వేశాను. స్టెమ్స్ వేసి లేటర్ ఏం చేశానంటే ఆకులు వేయడం స్టార్ట్ చేశాను. ఆకులు కూడా కోలగా వేయాలి. పర్పుల్ కలర్‌తో వేసిన ఫ్లాట్ బ్రష్ ఉంది కదా, ఆ బ్రష్‌ని యూజ్ చేసి ఆకులు కూడా వేశాను. ఆకులు దగ్గరగా ఎక్కువ వేయాలి. అండ్ మనకి పైన అక్కడక్కడ ఫస్ట్ ర్యాండమ్‌గా ఫ్లవర్స్ వేసుకెళ్ళిపోయామండి. మళ్ళీ మాకేమో స్టెమ్ ఎక్కడికి కనెక్ట్ చేయాలో తెలియలేదు అంటే, మనకి ఒక ఫ్లవర్ కింద నుంచి డైరెక్ట్‌గా కనెక్ట్ అయినప్పుడు పై ఫ్లవర్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వదు కాబట్టి దానికి స్ట్రెయిట్‌గా ఉన్న ఫ్లవర్ నుంచే దాని పైన ఫ్లవర్‌కి స్టెమ్‌ని గీసి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ దెన్ ఆకులకి సాప్ గ్రీన్ యూజ్ చేశా అన్నా కదా, ఈ సాప్ గ్రీన్ వేసేటప్పుడు ఆకులు వేసేటప్పుడు దానికి అక్కడక్కడ వైట్ స్ట్రోక్, గోల్డెన్ యెల్లో కలర్ తోటి స్ట్రోక్స్ ఇవ్వాలి. అలా ఇస్తే మోర్ అట్రాక్టివ్‌గా, న్యాచురల్‌గా కనిపిస్తాయి. అండ్ దెన్ లాస్ట్‌లో ఏం చేశానంటే ప్రతి ఫ్రేమ్‌కి వేయడం అయిపోయిన తర్వాత డార్క్ పర్పుల్ కలర్ వేసా కదా, ఆ పర్పుల్ కలర్ తీసుకొని చిన్నగా బాగా సన్న బ్రష్, జీరో సైజ్ బ్రష్ కంటే సన్నగా ఉంటాయి, నెంబర్ మర్చిపోయిన బ్రష్‌ది. అది తీసుకొని సన్నగా గీసాను. ఆకుల మీద లైన్స్ ఉంటాయి కదా, అవి స్టెమ్స్‌కి స్ట్రెయిట్‌గా అలా గీసాను. అలా గీయడం వల్ల ఏంటంటే ఇది లైక్ మనం ఒక్కొక్కసారి ప్లాంట్‌ని ఒరిజినల్‌గా చూసినప్పుడు ఒక పార్ట్ చాలా డార్క్‌గా అలా ఉంటుంది కదా, సో అలాంటి బ్యూటిఫుల్ ఎఫెక్ట్ రావడం కోసం చేశాను. అండ్ ఇలా వేయడం వల్ల ఏంటంటే శారీ కూడా చాలా అందంగా, అంటే కలర్స్ అవి చాలా బ్రైట్ అండ్ బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. అందుకనని చెప్పి. అండ్ ఎప్పుడైతే మనం ఫ్లవర్స్‌లో వైట్ వేసానో అసలు ఆ లుక్ మొత్తం మారిపోయింది. ఇదేంటంటే ఇక్కడ నేను సెకండ్ డే ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత వేస్తున్నాను ఈ శారీ పెయింటింగ్. ఇంక నాకు రోజు ఇదే పని అయిపోయింది. మార్నింగ్, ఈవినింగ్ ఇలాగే వేస్తున్నా. యాక్చువల్లీ 3 డేస్‌లో అయిపోవాల్సిన శారీ 2 వీక్స్ ఎందుకు పట్టిందంటే మధ్యలో మాకు ఇల్లు చెదలు పట్టడం వల్ల మొత్తం ఖాళీ చేయడంలో, ఇంకా ఇంటి పని విపరీతంగా అయిపోయి అసలు మాకు కూర్చోడానికి కూడా ఖాళీ లేదు ఇంట్లో. అందుకని చెప్పి లేట్ అయిపోయింది. లేదంటే ఈ పాటికి ఇంకొక శారీ కూడా అప్లోడ్ చేసేసి ఉండేదాన్ని. అదనమాట. సో ఇది ఆ రోజు ఇంటికొచ్చిన తర్వాత ఈవినింగ్ వేస్తున్నాను. ఒక గంట కూర్చుంటే 3, 4 బొకేస్
3-4 బంచెస్ ఈజీగా అయిపోతున్నాయి. బంచెస్ అంటే ఫ్రేమ్స్ 3-4 ఫ్రేమ్స్ ఈజీగా అయిపోతున్నాయి. అంత ఈజీగా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫ్రీ హ్యాండ్. బట్ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఫ్రీ హ్యాండ్ వేసేటప్పుడు షేప్ కరెక్ట్‌గా రాకపోతే ఫ్లవర్స్‌ది కానీ, లీవ్స్‌ది కానీ షేప్ కరెక్ట్‌గా రాకపోతే చాలా చెండాలంగా కనిపిస్తుంది పెయింటింగ్ అనమాట. అందుకని వేసేటప్పుడు చాలా కాన్షియస్‌గా వేయాలి. మన కాన్సంట్రేషన్ దాని మీదే ఉండాలి. ఇది పెయింట్ ముందర గీసేసుకొని ఫిల్లింగ్ చేయడం అస్సలు కాదు. అట్ ద సేమ్ టైమ్ ముందర గీసేసుకొని షేడ్స్ తీయడం అస్సలు కాదు. ఇది ఫ్రీ హ్యాండ్. మనం ఏది వేయకుండా మన ఇమాజినేషన్ తోటి వేసే పెయింటింగ్ ఫ్రీ హ్యాండ్ అంటే చాలా కేర్‌ఫుల్‌గా, చాలా కాన్షియస్‌గా వేస్తూ ఉండాలనమాట. చాలా సింపుల్‌గా వెయ్యాలి. మనం వెయ్యాలనుకుంటాం. మనం చూసినప్పుడు ఏంటంటే ఫ్రీ హ్యాండ్ చాలా ఈజీ అలా అయిపోతుంది అనిపిస్తుంది. లేదు, నేను వేసే ఈ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్స్ అన్నీ బేసిక్ లెవెల్ పెయింటింగ్స్. వీటిలో ఇంకా చాలా అడ్వాన్స్ లెవెల్స్ ఉంటాయి. సో ఇది పళ్ళు పార్ట్. ఈ పళ్ళుకి కొంచెం ఇంకొక 2 స్టెమ్స్ వేస్తే ఫినిష్ అయిపోతుంది. అండ్ దెన్ అదంతా మిగతా శారీ అనమాట. సో ఇది వేసేస్తే అయిపోతుంది. ఇది వేసేసి నేను రెడీ అయిపోవచ్చు. అందుకని చెప్పి వెయిటింగ్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పెద్ద పని ఏంటంటే ఫ్రేమ్కి శారీని ఫిక్స్ చేయడమే చాలా పెద్ద పనిలాగా ఉంటుంది. 4 సైడ్స్ క్లిప్స్ పెట్టుకుంటూ రావాలి. అది ఒక 5-10 మినిట్స్ అయిపోతుంది అనమాట. ఇంకా లాస్ట్‌గా 2 స్టెమ్స్ వేస్తే పెయింటింగ్ అయిపోతుంది. యాక్చువల్లీ అక్కడ ఏమైందంటే పళ్ళు ముందు రోజు ఈవినింగ్ వేసేసాను. వేసేసినప్పుడు నేను రికార్డ్ చేయడం యాక్చువల్లీ మర్చిపోయాను. రికార్డ్ చేద్దాం అనుకుని. దట్స్ ద మెయిన్ ప్రాబ్లమ్. లేదంటే ఈ వీడియో లిటరలీ అరౌండ్ 20-30 మినిట్స్ అయితే పట్టుండేది ఈజీగా. ఐ మీన్ మోర్ దాన్ 30 మినిట్స్ వచ్చుండేది. సో లాస్ట్ ఇంకా 2 స్టెమ్స్ ఉన్నాయి. రాత్రి కూర్చుని మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ పళ్ళు అంతా వేసేసాక ఇంకా చిన్నగా మిగిలుంటే మార్నింగ్ వేద్దామని చెప్పి ఆగిపోయాను. సో మార్నింగ్ లేవంగానే వేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మొత్తం ఫిక్స్ చేస్తున్నా స్టాండ్కి. ఈ స్టాండ్కి శారీ ఫిక్స్ చేయడం అనేది కొంచెం కష్టమైన పార్ట్. ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే 4 సైడ్స్ టైట్గా లాగి పెట్టాలి. దానివల్ల ఎక్కువ టైం దీనికే పట్టేస్తుంది. ఒకసారి ఫిక్స్ చేసి పెట్టామంటే టపటపటపా వేసేసేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. కానీ కంఫర్ట్ బాగుంటుంది, కానీ ఫిక్స్ చేయడం దగ్గరే తలనొప్పి. ఇలాంటి డిజైన్స్కి అయితే మ్యాక్సిమం నేను ఫ్రేమ్సే పెట్టేసుకుంటా. ఫ్లోగా వెళ్ళిపోవాల్సి వచ్చే డిజైన్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం సంథింగ్ లైక్ ఇలా పెట్టను. ఫ్రేమ్స్ పెట్టను. ఇలాగ స్టాండ్కి ఫిక్స్ చేసేసుకుంటా అనమాట. సో ఇక్కడ చూసారు కదా, అదంతా రాత్రి ఫినిష్ చేస్తాను. అండ్ దెన్ ఇంకా 2 స్టెమ్స్ వేస్తే ఫినిష్ అయిపోతుంది. అక్కడ మాత్రం మార్నింగ్ లేచి వేద్దామని చెప్పి పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు వేస్తున్నా. అండ్ ఇది నేను యాక్చువల్లీ ఎలా చూస్ చేసుకున్నా అంటే మోనోక్రోమాటిక్ థీమ్ తోటి వేయాలి అనుకున్నా కదా, ఎక్కువ కలర్స్ యూస్ చేయకుండా. నేను యాక్చువల్లీ మనం ఏదైనా ఒక బేస్ కలర్ శారీ తీసుకున్నప్పుడు సేమ్ ఇప్పుడు డార్క్ కలర్ తీసుకుంటే అదే కలర్లో లైట్ కలర్స్ 2-3 షేడ్స్ తీసుకున్నా బాగుంటుంది. అండ్ లైట్ కలర్ శారీ తీసుకుంటే అదే లైట్ కలర్కి 2-3 షేడ్స్లో డార్క్ కలర్స్ తీసుకున్నా కూడా సేమ్ కలర్కి షేడ్స్, లైట్ షేడ్స్ డిఫర్ చేయొచ్చు కదా, వైట్ కలర్ కలుపుకుని అందులో అలా డిఫరెంట్గా చేసుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఇది మొత్తం ఫినిష్ అయ్యి శారీ కట్టుకుని మొత్తం వీడియో అంతా ఫినిష్ చేస్తాను అనమాట. అండ్ చాలా సింపుల్గా వేయచ్చు. ట్రై చేసి చూడండి. ఇంకా ఏమన్నా కావాలంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎలాంటి డిజైన్స్ కావాలి అని చెప్పి. అండ్ మీరు కూడా పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటే 9490719448కి కాంటాక్ట్ అవ్వండి. బేసిక్ టు అడ్వాన్స్ పెయింటింగ్స్ నేర్చుకోవచ్చు. అండ్ దెన్ మాకు వచ్చే రెస్పాన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా దగ్గర నేర్చుకునే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా రివ్యూస్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఎస్, ఇలాగ ఫినిష్ చేశాను. అండ్ దెన్ నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అంటే ఫోన్ నెంబర్ అది స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ మీద పోస్ట్ చేస్తాను. అండ్ సువిధ బై వర్ధని అని చెప్పి ఒక ఛానల్ ఉంది.
దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మా మమ్మీ యాక్చువల్లీ ఈ పెయింటింగ్స్ అన్నీ నేర్పించేది మా మమ్మీయే. సో మా మమ్మీ చేసే వర్క్ అంతా దాంట్లో పోస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ దాని లింక్ నేను ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేయొచ్చు. మీరు కనుక నేర్చుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ డీటెయిల్స్ అన్నీ అంటే మీరు ఎక్కడ చూసారు అది అని చెప్పి, యూట్యూబ్లోనా గూగుల్లోనా అని చెప్పి మెన్షన్ చేయండి కాల్ చేసి. అండ్ దెన్ మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని అప్పుడే క్లాస్కి జాయిన్ అవ్వండి. అండ్ ఆ క్లాస్ ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే, మేము ప్రస్తుతం ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవట్లేదు. అండ్ బేసిక్ టు అడ్వాన్స్ ఫుల్ కోర్స్ నేర్పిస్తారు. అండ్ దెన్ కానీ చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి డిజైన్స్ కావాలి, ఎలాంటి ఫ్యాబ్రిక్ మీద వెయ్యాలి అనేది ఏమన్నా ఉంటే కనుక నాకు ఇక్కడ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. కాంతి రంజని అని ఉంటుంది, అక్కడ డిఎం కూడా చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా సువిధా బై వర్ధని అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. దానికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ డిఎం చేసిన కాంటాక్ట్ అవుతారు. స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్గా జాయిన్ అయ్యి క్లాస్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే డైరెక్ట్గా కాల్ చేయండి. అండ్ దెన్ దిస్ ఈజ్ మై ఎంటైర్ శారీ లుక్. ఎలా ఉంది? చాలా బాగుంది కదా. నేను యాక్చువల్లీ ఈ శారీ ఇంత బ్యూటిఫుల్గా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఇలాగే డిఫరెంట్ కలర్స్లో కూడా ట్రై చేయొచ్చు. మీరు శారీ కలర్కి సేమ్ కాంట్రాస్ట్ కలర్ తీసుకోకుండా సేమ్ కలర్లో ఇదర్ డార్క్ ఆర్ లైట్ తీసుకుని వేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నచ్చితే don't forget to like, share and subscribe. Thank you so much for watching. Bye bye.